మనకి సమృద్ధిగా ఇస్తాడు. అయితే మనం ఏసీలో పడుకుని విశ్రాంతి తీసుకుని తెల్లారిపోయే వరకు పడుకుని తెల్లారిన తర్వాత 8-9 లేచి ఇంత పొద్దున్నే లేగాల అన్నట్లు గంటల మీద లేచేవనుకో దేవుడు మొన్న వేసి దాన్ని పీకేసి అమ్మేటట్లు ప్రారంభిస్తాడు. అంటే ఆయన స్వార్థపరుడుగా అలాగే అప్పట్లో నేను సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను కనుక ఉన్న ఆశీర్వాదాన్ని ఆటోమేటిక్గా కోరుతాను. దేవుడు స్వార్థపరుడే కాదు, నువ్వు సుఖపడతా ఉంటే దేవుడికి ఇష్టం లేకేమి కాదు. నేనంటున్నాను మన జీవితంలో సుఖం కంటే దేవుడిని ఎక్కువగా ప్రేమించాలి. ఈ రోజున సుఖాన్ని ప్రేమించే వాళ్ళే కనిపిస్తున్నారు తప్ప దేవుడిని ప్రేమించే వాళ్ళు అక్కడ కనిపించట్లేదు. మందిరానికి రావాలంటే వర్షం వచ్చేప్పుడు రావట్లేదు, అందుకని రాలేకపోతున్నాడండి. ఏమంటే వర్షంలో ఆయన తడిసిపోయి మొద్దయిపోయి ఏమంటే ఒక చెట్టు కింద మొక్క అయిపోయి అక్కడే మురిసిపోయి పెద్దదైపోయి అతడే అలా మారిపోయాడని ఎక్కడ కనిపిస్తుందా? వార్తలు ఎక్కడ నేస్తారా? ఒక ఆయన వర్షంలో తడిసిపోయి పెద్ద చెట్టు అయిపోయాడు అని ఎక్కడ వార్తలు రాశారా? అవ్వం కదా అలాగా. వర్షం పడినా పెళ్లికి మనం, వర్షం పడినా ఫంక్షన్లు మనం, వర్షం పడితే ఏమంటే చేసే కార్యక్రమం మనం గుడి వేసుకునైనా చక్కగా స్వెటర్ వేసుకునైనా మన పనులు మనం చేసుకుంటాం. దేవుడి మందిరానికి వర్షం పడినా మనం వస్తే అది మనకి ఎంత ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. పరిస్థితులు ఏమైనా మనం ఎల్లప్పుడూ దేవుడిని స్తుతించుకుంటున్నాం. అందుకని భక్తులు పాట పాడారు కదా, నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును, నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును, స్తుతి పాడుతుంటే జీవితకాలంలో కావాలనుకుంటే మనమైతే గుర్తొచ్చినప్పుడే ఆరాధించేదము అని పాడతారు. ఏమంటే ఇప్పుడు మనం గుర్తొచ్చినప్పుడే ఆరాధించేదము, బాధ వచ్చినప్పుడే ఆరాధించేదం, అవసరమైనప్పుడే ఆరాధించేదం అని రాసుకోవాలి. కానీ భక్తులు ఎవరు పాట పాడుతున్నారు తెలుసా? జీవితకాలం అంతా దేవుడిని ఆరాధిస్తారు. దేవునికి స్తోత్రం జరుగుతుందా? హల్లెలూయా. అయితే లాజరు అక్కడ ఉన్నాడంట. లాజరు కూడా చనిపోయాడు. కానీ చనిపోయిన లాజర్ని మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు లాక్కెళ్ళి ఎవరు పడేశారు. ఎవరిని బ్రతుకున్నంత కాలంలో చాలా సుఖాన్ని అనుభవించుడేమో నరకాగ్నికి వెళ్ళిపోయాడు. బాధపడి శ్రమను అనుభవించి నీతిగా బ్రతికి యథార్థంగా బ్రతికి దేవుని కొరకు కష్టపడి బ్రతికిన వ్యక్తి ఏమో అతడు చనిపోయిన తర్వాత కేవలం పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత అంటున్నాడు, లాజరా ఒక్కసారి చెప్పండి. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసు? అబ్రహాము కుమారుడా, లేకపోతే లాజరు ఒకసారి పంపించయ్యా. ఆయన పంపించి నా యొక్క దాహార్తిని చల్లార్చుటకు ఒక్కసారి కనుకరించి మరి ప్రార్థన చేస్తున్నాడు అంట. అక్కడ 24 వచ్చిన తండ్రిమైన అబ్రహాము తన వేలు నుంచి నా కాలును చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్ని జ్వాలను యాత్రపరుచున్నానని జ్ఞాపకం వేసి చెప్పాను. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించింది, అలాగే
లాజరు కష్టము అనుభవించునని జ్ఞాపకము చేసుకుంటూ చాలు. జీవితకాలం అంతా ఏమనుభవించాడు? సుఖాన్ని అనుభవించాడు. చనిపోయిన తర్వాత యాతన పడుతున్నాడు. ఒక్కసారి అయ్యా అబ్రహాము, ఒక్కసారి నీ పక్కన ఉన్న లాజర్ని పంపించయ్యా. ఒకసారి లాజరుని పంపిస్తే ఆయన బొటన వేలి యొక్క కొన లేకపోతే ఒక చుక్క, ఒక డ్రాపు నా యొక్క దాహార్తిని తీరుస్తుంది, ఒకసారి పంపించయ్యా అని అడుగుతున్నాడు. వెంటనే అంటున్నాడు, నువ్వు జీవితకాలం అంతా బ్రతుకున్న అన్ని రోజులు లేని సుఖాన్ని అనిపించాడు కదా, ఏం తాగుంటాడు? ఏం తాగుంటాడు కదా? పెద్ద పెద్ద దేవుని స్తోత్రం. ఏంటయ్యి మెంటల్ వాటర్, ఏమంటే బిస్లెస్ వాటర్, ఏమంటే కింగ్లీ వాటర్, వాటితో పాటుగా ఆ బుకేళ్ళని రకరకాల కింగ్ ఫిషర్లు రకరకాలుగా ఉన్నాయి, అవన్నీ తాగేసి ఉన్నాడు. తాగేసి చనిపోయిన తర్వాత ఒక్క చుక్క కోసం అడుగుతున్నాడు అట, దయచేసి అతన్ని నా దగ్గరికి ఎన్ని తాగావయ్యా? 10,000 రూపాయలు కాయలు పెట్టుకుని తాగేసావు కదా, 5,000 లక్ష రూపాయలు. ఏమండి ఈ రోజున మగవాళ్ళే తాగుతున్నాడు అని అనుకోద్దు, కానీ మధ్యపానం ఆడవాళ్ళు కూడా తయారైపోయారు సిటీలో. కరోనా సమయంలో ఒకసారిగా ఆ కరోనా షాపులన్నీ కూడా బంద్ చేసి 1 నెల 2 నెలలు అయిపోయిన తర్వాత ఒకసారి రిలీజ్ చేయగానే ఆడవాళ్ళు కూడా లైన్ లో ఉన్నారండి. ఎంత దరిద్రమైన ఆడవాళ్ళు కూడా లైన్ లో ఉంటే మాకు కూడా చెప్పండి మద్యపానం కావాలి, మాకు కూడా చేశారు కావాలి, మాకు కూడా కావాలని లైన్ లో ఉంటే అసలు నిర్మోహమాటంగా సిగ్గా విడిచిపెట్టేసి లైన్ లో నిలబడి కాలం తీసుకున్నారు వాళ్ళు. ఈ రోజున ఎలాగా సమాజం వెళ్ళిపోతుందో చూడండి. ఆడవాళ్ళు కూడా త్రాగుబోతులైపోతున్నారు. మగవాళ్ళని లేదు ఆడవాళ్ళని కానీ అందరూ నేను అనట్లేదు, కానీ ఈ రోజున త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు మాత్రం కాదు. నువ్వు సుఖాన్ని అనుభవించి కావలసినంత తిని త్రాగి సుఖం చేత నువ్వు కష్టం అనుభవించకుండా జీవితాంతో కూడా నీకు ఇష్టమైనట్టు బ్రతికావు. కానీ లాజరు అయితే దేవునికి ఇష్టమైనట్టు బ్రతికాడు. స్తోత్రం. బ్రతుకున్నంత కాలం దేవునికి నచ్చేటట్టుగా బ్రతికాడు. ఈ రోజు మనం దేవునికి ఇష్టమైనట్టు బ్రతుకుతున్నామా? మన ఇష్టం మనసు లాభం చేత బ్రతుకుతున్నాం. దేవుని రోజు బ్రతికితే చనిపోయిన తర్వాత లాజరంట చనిపోయిన వెంటనే ఆయన దేవదూతల చేత పరలోకానికి తీసుకుపోయారు. దేవదూతలు వచ్చినాయి, రా నా కుమారుడా లాజరు నేను తీసుకుపోవడానికి పరలోకం వైపు వస్తా ఉండే, పరలోకం వరకు మేమందరము లోకలుగా దిగి వచ్చినట్టు తీసుకుపోవాలి. పరలోకానికి తీసుకుని వెళ్ళిపోతే పరలోకంలో నిత్య సుఖం అనుభవిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్ని రోజులు? 1 రోజు 2 సంవత్సరాల చెప్పాలి. ఎన్ని రోజులు? ఈ లోకంలో బ్రతికి 8 సంవత్సరాల సుఖాన్ని అనుభవించాడు. 70-80 సంవత్సరాలే. కానీ లాజరు అయితే 70-80 సంవత్సరాలు కష్టపడ్డాడు, వేదన పడ్డాడు, ప్రతినిత్యం సమస్యల చేత నలిగిపోయాడు. కానీ భక్తి జీవితాన్ని ఎక్కడ కూడా మిస్ చేసుకోలేదు, విడిచిపెట్టలేదు. భక్తిని కాపాడుకున్నాడు. యథార్థంగా జీవితాన్ని దేవుడి కొరకు సమర్పించుకున్న ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత నిత్య జీవితం కూడా దేవుడితో కలిసి ఉండిపోయాడు. అక్కడ ఆకలి ఉండదు, ఆ రాజ్యం అంతం లేదు. ఆ రాజ్యం శాశ్వత కాలం ఉండే రాజ్యము. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండేది కదా, అది జీవిత కాలం. అనగా మనం ప్రపంచం అంతా కూడా అంతరించిపోయినా, ఇక రాజ్యాలన్నీ కూలిపోయినా, యేసయ్య రాజ్యం మాత్రం అంతము కానీ ఆ రాజ్యంలో మనకి కొత్త ఆకాశం, కొత్త భూమి, కొత్త మన్నాని దేవుడంట జీవజాల నీటి మొక్కని దేవుడు మరుగైన మన్నాని అన్ని కూడా మనకి కట్టుకున్నాడంట. అక్కడ నువ్వు రావాలంటే లోపల ఏం చేయాలి? రక్షణ పొంది దేవుడికి ఇష్టమైనట్టు దేవుడికి ఇష్టమైనట్టు బ్రతికితే దేవుడు మనందరినీ పరలోక రాజ్యాన్ని తీసుకుంటాడు. ఈ రోజున రక్షణ పొందండి అయ్యాలంటే నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉపవాస కూడికలు వెళ్ళిపోతున్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, రోజులు వెళ్ళిపోతున్నాయి, ఏమంటే సంవత్సరాలు తరబడి వెంబడి సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. కానీ చాలా మందిలో రక్షణ పొందమంటే నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉన్నారు. అన్నింటికి సమయం ఉందంటే కానీ రక్షణకు మాత్రం సమయం లేదు. ఏ రోజున ఎవరి ప్రాణం ఎలా వెళ్ళిపోతావు ఎవరికి కూడా తెలియదు. ఈ రోజే బ్రతుకుండగానే అవకాశం ఉండగానే నేడే రక్షణ దినం. ఈ రోజే మనం రక్షణ పొందాం. రక్షణ పొందావా? పొందిన రక్షణ కొనసాగించుకున్నావా? ఆపేసావా? హలో, పొందిన రక్షణ కొనసాగించుకున్నారా? అంటే అయ్యా నేను దేవుడికి ఇష్టమైనట్టే బ్రతుకుతున్నాను అయ్యా అని చెప్పగలవా? అలాగైతే ఖచ్చితంగా నేను రక్షణ కొనసాగించుకుంటాను.
లేదా ఆ దేవుడికి రక్షణ పడుకుంటా నేను చేస్తున్నాను అని అంటే నీ రక్షణ ఎక్కడో కోల్పోయాను. మళ్ళా అడిగితే ప్రభా నేను నీకు రక్షణ పనులు చేస్తున్నాను కనుక నా రక్షణ నేను కోల్పోయామని నాకు అర్థమవుతుంది, దయచేసి నా రక్షణ నాకు ఇవ్వు ప్రభు అని బ్రతుకుండగానే ఏం చేయాలండి? అడగాలి. స్తోత్రం చెప్పండి. బ్రతుకుండగానే అడగాలి. చచ్చిపోయిన తర్వాత అందరూ ఒకేనండి అంటాడు ఒక ఆయన. అందరూ ఒకటేనా? అన్ని దేవుళ్ళు ఒకటే కదండి. ఆ దేవుడికి ఏమైనా వ్యత్యాసం ఉంది? చచ్చిపోయిన వాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడికే స్వర్గానికి వెళ్ళిపోతారు. అన్ని దేవుళ్ళు ఒకటి కాదు. ఏమంటే మన నాన్ననే నాన్న అని పిలిస్తే మన నాన్నే వెనక్కి తిరుగుతాడు. నాన్నలో అని పిలిస్తే వాళ్ళు బయటికి వెళ్ళి చెప్పండి. నాన్నలో అని పిలిస్తే ఎవరైనా మనం ఒక్కడే తండ్రి, ఆయనే మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవుడికి స్తోత్రం. కొంతమందికి అర్థం కాదు మైండ్, అసలు ఆలోచన అక్కడికి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? మనకి నాన్న కూడా ఉన్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడే మన నాన్న, మన తండ్రి ఆయన. కనుక ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా పాప క్షమాపణ నీలోనే ఉందంట, పాపమును జయించిన వాడువే నువ్వు అక్కడవేనంట, నా పాపమును క్షమించయ్యా అని అడిగితే మన నాన్న మన తండ్రి మన పాపమును క్షమించుటకు ఆయన ఒకరికి భూమి మీద అధికారం ఉంది. దేవుడే చెప్పాడు మాట, మనిషి కుమారునికి పాపమును క్షమించుటకు అధికారం ఉంది. ఎవరికి కూడా అధికారం లేదు. అంతా అక్కడికి వెళ్ళిపోతారంటే అక్కడికి ఏమైనా చిన్నప్పుడు చెప్తే అక్కడికి వెళ్తాం. దేవుడు స్తోత్రం. బ్రతుకుంటూనే చెప్తున్నా నేను, రక్షణ పొందితే, మారు మనసు పొందితే, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందితే పరలోక రాజ్యానికి వెళ్తాం. యేసయ్య నాకు కావాలండి, నేను కూడా లాజరులాగా యేసయ్యతో కలిసి సుఖాన్ని అనుభవించాలి పరలోకంలో. ఈ పాపిష్టి కాలంలో రోజుల్లో బతికితే 70-80 సంవత్సరాలు బ్రతికించకపోతాం. తర్వాత మేము మరలా క్షేమాన్ని, మరలా యొక్క క్షోభాన్ని నేను అనుభవించకూడదండి, శ్రమను అనుభవించకూడదండి అంటే ఖచ్చితంగా మన పరలోకంలో ఉండాలంటే రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడే రక్షణ దినం. ఆ రక్షణ పొందడానికి ఉపవాసం సిద్ధపడండి. దేవుని వాక్యాన్ని తెలియజేస్తుంది. ఆ జీవితకాలం అంతా మనం చేయాల్సిన మరొక పాఠం మనకి నేర్పేది ఏంటంటే 146 కీర్తన చదువుగా జీవితకాలం అంతా కూడా దేవుని మందతో ఉన్నాడంట భక్తుడు. దుష్టులైతే జీవితకాలం అంతా కూడా దేవుడికి వ్యతిరేకంగా పనిచేశారు. లాజరు అయితే దేవుడికి ఇష్టంగా బ్రతికారు. జీవితకాలం అంతా కూడా మనం చేయాల్సిన 2-3 పనులు చూపించనే ముగిస్తారు. 146 దావీదు కీర్తన 2వ వచనం, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించేదను, నేను బ్రతుక కాలం అంతయు నా దేవుని కీర్తించేదను. జీవితకాలం అంటే కీర్తించాల వద్దా అంటే? జీవితకాలం అంతా భక్తుడు అప్పుడప్పుడైనా మనం కూడా పాల్పడతాం కదా, దేవుని స్తుతించుడి, అప్పుడప్పుడు దేవుని స్తుతించుడని పాల్పడాలి. పడదాం, దేవుని స్తుతించుడి, స్తుతించుడి.